నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ధనుర్మాసం మొత్తం కూడా విష్ణు ఆరాధన చేయాలని చెప్తూ ఉంటారు కదా. సాధారణంగా మనం చేయాల్సిన నియమాలేంటి? ఎవరైనా చేసుకోవచ్చు అనేది మీరు చెప్పడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయా? ప్రత్యేకంగా పాటించినటువంటి జయ, వైష్ణవులైతే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన తిరువారాధన క్రమం ఉంటుంది. మనం ఏం చేసంటే విష్ణువారాధనే, విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, సహస్రనామం చదువుకోవచ్చు కదా. అసలు మార్గశిరం అంతా సహస్రనామం చేసుకోవచ్చు జయ, మంచిది. ఇక ధనుస్సు ప్రారంభమైందంటే రంగనాథుడే, ఇంకా రెండో వాడు లేడు. అవును. అప్పుడు ఏం చేయొచ్చు, మీకు అవకాశం ఉంటే శ్రీరంగ గద్య, శరణాగతి గద్య, ఇలాంటి గద్యలు ఉన్నాయి కొన్ని. ఓకే. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది శ్రీరంగ గద్య ఎంత బాగుంటుందంటే బో, అది మీకేం అర్థం కాదు జయ, నేను చెప్తున్నాగా, అర్థం కాదు. సంస్కృతమే, కానీ అవి వింటూ ఉంటేనే ఒక రకమైన సంతోషం కలుగుతుంది. నేను ఇవాళ వినలేదు, ఎప్పుడో నా 15వ ఏట విన్నా. అప్పటికి నాకు అంత సంస్కృతం రాదు, అయినా సరే మంచి రోమాంచంగా ఉంటుంది అది. శుభ్రంగా రోజు వినండి హాయిగా. విష్ణువుకు సంబంధించిన అర్థత్రాణ పరాయణ అష్టకము అలాంటివి ఏమైనా చదువుకోండి, మధురాష్టకం చదువుకోండి. విష్ణు పూజకి ఏముందేమా, విష్ణువుకి చక్కగా మంచి పువ్వులు సమర్పించటం, అలంకార ప్రియుడు చక్కగా ఒక పువ్వుల దండ వేసుకోవటం, ఓ గోదాదేవి పటం ఉంటే ఆవిడ కూడా బొట్టు పసుపు పెట్టి అలంకారం చేసుకోవటం, దండం పెట్టుకోవటం రోజు. ఆమె ఎంత మధుర భక్తితోటి స్వామిని సేవించి ఆయనలో ఐక్యమైపోయింది. 12 మంది ఆళ్వార్లు ఉన్నారు కదా, అవును, అందులో ఈ మొక్కతే కదా స్త్రీ. 12 మందిలో ఒక్క స్త్రీ ఉంది, ఈవిడ గోదాదేవి. సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళటం తప్పకుండా చేయాలి జయ. ఈ దేవాలయానికి వెళ్ళటం ఎప్పుడో మనకు తోచినప్పుడు కాదు, ఆ పొద్దున్నే బాలభోగం వేళకు వెళ్ళాలి, తెల్లవారుజామున చేస్తారు. అప్పుడు తిరుప్పావై మనం చెవులతోటి వినొచ్చు ఆ ద్రవిడ పాసురాన్ని. ఎలాగోలాగా నేర్చుకుని చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, మా భక్తులు కూడాను. మీకు చేతొచ్చి మీరు ఏదైనా చేసుకోగలిగితే మీ ఇష్టం. తిరుప్పావై చదవటం కష్టం కాబట్టి చదివే వాళ్ళని వినండి. ఓకే. ఆ సేవాకాలం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళండి. చక్కగా ప్రసాద భక్తులుగా అయినా ఉండండి. మన ఇంట్లో మనం చేసుకునేటప్పుడు విష్ణువుకు సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినది ఏదైనా వినొచ్చు, చదువుకోవచ్చు. ఇందులో ఇప్పుడు చూడు, ఇప్పుడు ధనుర్మాసంలో మామూలుగా తిరుమలలో ఏం చేస్తారు, స్వామివారికి రోజు సుప్రభాతం వస్తుంది కదా, అవునా? అవును. అయితే ఈ నెల రోజులు తిరుప్పావయే ఉంటుంది. అవునండి. మేల్కొల్పుగా విశేషంగా చేస్తారు. మరి ఇప్పుడు అలాంటి విశేషాన్ని మనం కూడా పొందాలంటే ఏం చేయాలి, వినాలి అంతే. శుభ్రంగా ఎస్వీబీసీ ఛానల్ పెట్టండి, పొద్దున్నే భక్తి ఛానల్ వాళ్ళు కూడా వేస్తారు పాపం. అన్ని ఛానల్స్, ఈ దైవభక్తికి సంబంధించిన మన హిందూ ఛానల్స్ అన్నిట్లలోనూ తిరుప్పావై వస్తుంది. మనం కూడా వేస్తాం రమ్మగారు. మనం కూడా వేస్తామా? వెరీ గుడ్. ఈ ఇంతకీ భక్తి ఛానల్ తో పాటు మనం కూడా వేసుకుంటాం. అవునండి కదా, ఇంతకుముందు ఆ ప్రవచనం చెప్పించిన ఉన్నాయి మన దగ్గర. అవును. అవేవో అన్నిటినీ వేసుకుంటే ప్రతి వాళ్ళు ఎవరో ఒకరిని వినండి. విష్ణు ఆరాధన విశేషంగా చేయండి. నరసేవే నారాయణ సేవ అన్నాడు భగవంతుడు. అందుకని ఎవరికైనా సహాయం చేయండి, వెచ్చటి బట్టలు ఇవ్వండి, ఏదో ఒకటి. ధనుర్మాసం ఇది మంచి సమయం, ఉపాసనా బలం పెంచుకోగలిగే సమయం. చక్కగా ధ్యానం చేసుకోండి. ఏ వెంకటేశ్వర నామో తీసుకుని, మన దగ్గర అష్టాక్షర ఉపదేశం ఉంటే అదే చేసుకుంటాం, లేకపోతే ఓం నమో భగవతి వాసుదేవాయ అనుకోవచ్చు, ఓం నమో వెంకటేశాయ అనుకోవచ్చు. ఏది కుదిరితే అది చక్కగా చేసుకోండి. ప్రధానమైంది దేవాలయ దర్శనం. మీరు ఏదైనా క్షేత్రం, తీర్థం వెళ్ళగలిగారా మంచిదే, లేదా చుట్టుపక్కల ఎన్ని దేవాలయాలంటే దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే పరుగో పొద్దున్నే వెళ్ళిపోవటం. వేడివేడి చక్కెర పొంగలి, వేడివేడి వెణ్పొంగలి, తర్వాత దధ్యోదనము, అవే కదా పొద్దున్నే పెట్టే ప్రసాదం. కాదండి మేము కూడా చేసుకుంటాం ఇంట్లో అంటే మీరు కూడా వెణ్పొంగలి చేసుకోండి పొద్దున్నే. తెల్లవారుజామునే చేయాలి ఈ పూజా విధానం. ఎండెక్కిపోయాక కాకుండా పొద్దున్నే మంచు ఉండగానే చేసేసేయాలి. ఎర్లీ మార్నింగ్ లేచి 4 గంటలకల్లా స్నానం చేయటం, సూర్యోదయం అయ్యేసరికి నివేదన అయిపోవాలి. ఉపవాసం, జాగరణ లాంటివి ఏమన్నా ఉంటాయా ఈ నెలలో? అలాంటివి ఏం చెప్పారు జయ. చక్కగా నెయ్యేసి మంచిగా ప్రసాదాలు చేసి తెల్లవారుజామునే స్వామికి నివేదన చేసి తీర్థ కైంకర్యం, ప్రసాద కైంకర్యం చేయటమే ముఖ్యం. అయితే ఇందులో మనకి ముక్కోటి ఏకాదశి వస్తుంది. అప్పుడు ఎలాగో ఉపవాసం ఉంటాగా, ముక్కోటి ఏకాదశి సంగతి మళ్ళీ మాట్లాడుకుంటాం కదా. ఈ పూజకైతే మనం ఇదే పాటించాలి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మీరు విష్ణు ఆరాధన
చేసుకోవచ్చు. దీనికి వైష్ణవులే కావక్కర్లేదు. ఎవరైనా కూడా. వైష్ణవులైతే సాలగ్రామ ఆరాధన విశేషించి అమ్మ గోదా తల్లి చెప్పిన పాసురాలు చదువుకుంటారు. ఉమ్, స్వామివారి సేవాకాలం వేరేగా ఉంటుంది, ఓకే. ఆరాధన విశేషం వేరేగా ఉంటుంది కదా. ఆ వాళ్ళ విశేషం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మనం మామూలుగా ఏం చేయొచ్చు, మామూలు వాళ్ళు ఆ పద్ధతి అలవాటు లేని వాళ్ళు విష్ణుమూర్తిగా షోడశోపచారాలు చేసి శ్రీనివాసమూర్తికి చేసుకోవచ్చు, విష్ణుమూర్తికి చేసుకోవచ్చు, కృష్ణుడికి చేసుకోవచ్చు. చేయటము పొద్దున్నే చక్కగా అన్న నివేదన, పళ్ళు పాలు కాకుండా విశేషంగా ఏదైనా ఒక అన్నం, చక్కెర పొంగలి, ఆ, వెండి పొంగలి, తర్వాత ఏమో ఇది అద్యోతనం లాంటివి ఏవైనా అన్న నివేదనని స్వామివారికి చేయొచ్చు. చేసుకోవాలి. స్వామివారికి నివేదన చేసుకోవటం విశేషంగా కనపడుతుంది. అంతే. రైట్. నమస్తే రమణ. నమస్తే జయ.